కేటీఆర్ వార్త, ఎర్రవల్లికి రాలేం, కేసీఆర్ విజ్ఞప్తిని అంగీకరించని సిట్, నందినగర్లోనే విచారిస్తామని వెల్లడి, 1వ తేదీన అందుబాటులో ఉండాలని సూచన. ఆ లెటర్ ఉంది కదా, నోటీస్ ఆంధ్రజ్యోతిలో రాసిరు చూడండి. హైదరాబాదులోనే విచారణ, ఇల్లా పోలీస్ స్టేషనా మీరే తేల్చుకోండి. ఎర్రవల్లికి పోలీసులు రావడం కుదరదు. ఎవరు? స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ సిట్ కేసీఆర్ చెప్తున్నది. ఫస్ట్ మొన్న 30వ తారీఖు మీ ఇంటికన్నా వస్తాం, మీరన్నా పోలీస్ స్టేషన్కి రండి అని ఓ నోటీస్ ఇచ్చింది. దానికి రిప్లై ఏమి ఇచ్చిండు కేసీఆర్? లేదు మీరు నోటీస్ పంపినా విచారణ చేసినా ఎర్రవల్లి ఫామ్ హౌస్కి రండి, నాకు మున్సిపల్ ఎలక్షన్లో నేను చాలా బిజీగా ఉన్నా, 30వ తారీఖు లాస్ట్ డేట్ నామినేషన్లకి, సో కాబట్టి మీరు ఇంకొక డేట్ మీరే డిసైడ్ చేసి ఫామ్ హౌస్లో విచారించండి అన్నాడు. దానికి మళ్ళీ సిట్ ఇంకొక నోటీస్ నిన్న ఇచ్చింది. ఏమని? మేము ఫామ్ హౌస్కి రావడం కుదరదు, చాలా సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది మా దగ్గర, అవన్నీ ఇదయ్యే అవకాశం ఉంది కాబట్టి అంత దూరం మేము రాలేం. సో నందీనగర్ అడ్రస్సే మీ అఫీషియల్ అడ్రస్ కింద అన్ని రికార్డ్స్లో ఉన్నది కాబట్టి మేము నందీనగర్కే వస్తాం. నందీనగర్కి మేము రావాలన్నా మీరు పోలీస్ స్టేషన్కి వస్తారా తేల్చుకోండి, 1వ తారీఖు అంటే రేపు మిమ్మల్ని విచారిస్తామని చెప్తున్నారు. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ, ఎక్కడికి వస్తారో చెప్పాలని కేసీఆర్కు సిట్ నోటీస్. బంజారా హిల్స్ నందీనగర్ ఇంటికి పోలీసులు, ఎవరూ లేకపోవడంతో గోడకు నోటీసులు, గోడకు పెట్టినట. ఎర్రవల్లిలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు భేటీ, కోర్టుకు వెళ్లే అవకాశాలపైన నేతల చర్చ, స్టేషన్కు వెళ్తేనే లబ్ధి అంటున్న పార్టీ వర్గాలు. కానీ గింత తప్పించుకునే వ్యవహారాలు ఏందండి? ఆ నోటీస్ ఏంది? సిఆర్పిసి 160కి సంబంధించిన నోటీస్ అది. అంటే మీరు విట్నెస్ కింద ఉన్నారు, విట్నెస్ కింద ఆయనను విచారించడమే, విట్నెస్ కింద విచారించడమే. అంటే మీరు మిమ్మల్ని విచారణ చేయడం కేసు విచారణకు ఉపయోగపడుతుంది, సహకరించండి అని అడగడం. మీరు అన్నీ సైలెంట్గా ఉండి మీరు పోయి మీ వర్షన్ మీరు చెప్తే అయిపోద్ది కదా. నేను రానని కోర్టుకు పోయే అవకాశం ఏం అవసరం? కోర్టుకు పోయే అవకాశాలు ఇప్పుడు మీ అఫీషియల్ అడ్రస్ ఏంది? నందీనగర్ అడ్రస్సే కదా, మొన్నటిదాకా నందీనగర్లోనే ఉన్నారు కదా, ఫామ్ హౌస్కి ఎందుకు రావాలి వాళ్ళు? కండిషన్స్ ఏంటండి? ఇప్పుడు మీరు అసలు నోటీసులు లేకుండా రోడ్డు మీద నుంచి ఎత్తుకపోయారు కదా, జర్నలిస్టులని, రాజకీయ నాయకులని, మిమ్మల్ని ప్రశ్నించిన వాళ్ళని. కనీసం నోటీసు లేదు. మీకు నోటీస్ ఇచ్చి, అయ్యా నీకు 65 ఏళ్ళు పైబడ్డాయి, నేను నీ ఇంటికి రావాలన్నా నువ్వు పోలీస్ స్టేషన్కి వస్తావా అని రిక్వెస్ట్ చేసి అడిగి రాచమర్యాదలతో మిమ్మల్ని పిలుస్తుంటే మీ దగ్గరికే వస్తామంటే మీకేమి ఇబ్బంది? ఇది కేసీఆర్కే కాదు, ఎవరికైనా. పోలీసులు వాళ్ళ విచారణ వాళ్ళు చేస్తారు, నువ్వు సహకరించాల్సిందే. ఫామ్ హౌస్కి ఎందుకు రావాలా? ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ చెప్పారు ఫస్ట్ నోటీసులో ఏమన్నారు? మీరు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న ఒక ప్రాంతాన్ని ఎంచుకోండి అన్నారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఫోన్లు ట్యాప్ చేసినటువంటి డేటాను కూడా వాళ్ళకి వినిపిస్తున్నారు. ఇప్పుడు ఆ డేటా వెళ్ళే క్రమంలో మీరు ఫామ్ హౌస్ దాకా పోవాలంటే ఆడికి వెళ్ళే క్రమంలో ఆ డేటాకి ఏమైనా ఇబ్బంది, అంటే సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి ఇబ్బంది అయ్యే అవకాశం ఉందని వాళ్ళు అంత దూరం రాలేమని చెప్తున్నారు. ఇప్పుడు మీ ఇంటికే వచ్చి మేము విచారిస్తామనేటువంటి ఆప్షన్ మీకు ఇచ్చిన తర్వాత మళ్ళా ఈ ఇంటికి వద్దు ఆ ఇంటికి రా, ఈ కండిషన్స్ ఏంది? నిన్న వాళ్ళు ఇచ్చిన నోటీసు, శ్రీ కె చంద్రశేఖరరావు హానరబుల్ ఎమ్మెల్యే గజ్వేల్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ నందినగర్కే పంపిరు. రోడ్ నెంబర్ 14 బంజారా హిల్స్ హైదరాబాద్. రిప్లై టు యువర్ రిప్రజెంటేషన్ డేటెడ్ 29/1/2026. మీరు ఇచ్చిన రిప్లై ఏదైతే ఉందో దానికి మేము మళ్ళీ నోటీస్ అండర్ సెక్షన్ సిఆర్పిసి 160. ఇగో విత్ రిఫరెన్స్ టు యువర్ రిప్రజెంటేషన్ డేటెడ్ 29/1/2026 seeking examination at your present place of stay at Erravalli, Markuk Mandal, Siddipet Jilla, the following is informed. ఆయన మీరు అడిగిన దాని ప్రకారంగా the notice under section 160 CRPC was issued to you in connection with the further investigation of crime number 243 of 2024 of Panjagutta police station at your place of residence as per the official records. ఆ ఎఫ్ఐఆర్ ఆధారంగా మిమ్మల్ని విచారించాలి. As per the official records, including the election affidavit and the records of the state legislative assembly. నీ ఎలక్షన్ అఫిడవిట్లో నందినగర్ అడ్రస్సే ఉంది.
అసెంబ్లీ రికార్డ్స్లో అదే అడ్రస్ ఉంది, నందినగర్ అడ్రస్సే ఉంది. అన్ని రికార్డ్స్లో నందినగర్ అడ్రస్సే ఉంది. ద క్యాప్షన్ నోటీస్ వాజ్ డ్యూలీ రిసీవ్డ్ ఎట్ సచ్ అడ్రస్ and you have sent the representation under reply after receipt of such notice. As per the mandate of section 160 CRPC, persons acquainted with the facts of the case may be required to attend within the jurisdiction of the concerned or adjoining police station. అంటే ఆ 160 CRPC దాని ప్రకారంగా సో దగ్గరలో ఉన్నటువంటి ఆ జ్యురిడిక్షన్ పరిధిలోనే విచారించాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కాబట్టి ఆ పరిధిలోనే మేము విచారించాల్సిన అవసరం ఉంది. అకార్డింగ్లీ ద నోటీస్ వాస్ డ్యూలీ సర్వ్డ్ ఎట్ యువర్ హైదరాబాద్ రెసిడెన్స్ అండ్ రిప్లైడ్ టు బై యూ. హవెవర్, కన్సిడరింగ్ యువర్ ఏజ్ అండ్ ఇన్ వ్యూ ఆఫ్ ది proviso of section 160 CRPC, the undersigned had offered to undertake the investigation at your residential address as per records. As per your representation, you have requested the investigation to be conducted at Erravalli, Markuk, Siddipet Jilla. అంటే ఆయన కోరుతున్నారు అక్కడ చేయండి అని, కానీ మీ రికార్డ్స్ చెప్తున్నాయి అడ్రస్ ఇదే అని వీళ్ళు అంటున్నారు. ఏమంటున్నారు? The request for examination at a place which is not your residence as per official records, అది మీ ఇల్లు కాదు, ఏది ఫామ్ హౌస్, అఫీషియల్ రికార్డ్స్ ప్రకారంగా cannot be acceded to as the venue of examination is determined with reference to the ordinary place of residence reflected in official records. Further, as the examination involves reference to many electronic and physical records, కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్, ఫిజికల్ రికార్డ్స్ విచ్ ఆర్ సెన్సిటివ్ ఇన్ నేచర్, అవి చాలా సెన్సిటివ్ అవి. ఇట్ వుడ్ బి అడ్మినిస్ట్రేటివ్లీ డిఫికల్ట్ టు ట్రాన్స్పోర్ట్ ద సేమ్ టు ఎర్రవల్లి విలేజ్, మర్కూక్ మండల్. సో అక్కడికి తీసుకురావడం అనేది కష్టం. యు ఆర్ దెర్ ఫోర్ రిక్వెస్టెడ్ టు మేక్ యువర్ సెల్ఫ్ అవైలబుల్ ఎట్ యువర్ రెసిడెన్స్ ఇన్ హైదరాబాద్ ఫర్ ఎగ్జామినేషన్ ఆన్ 1/2/2026 at 3 PM వితౌట్ ఫెయిల్. అక్కడికి రావడం మాకు కుదరదు, నువ్వు వీడికే ఈయనే ఉండాలి, ఈయనే విచారిస్తాం. అన్ని రికార్డ్స్లో అదే అడ్రస్ ఉందని చెప్తున్నారు. ప్రతి రికార్డులో, ప్రతి దాంట్లో అదే అడ్రస్ ఉన్నది. ఇంకా మళ్ళీ స్టోరీలు చెప్పుడు ఎందుకు, తప్పించుకునే వ్యవహారాలు ఎందుకు? మీరు చూడండి, గతంలో కేసీఆర్ ఏ విచారణకు హాజరైండు? కాళేశ్వరంకి సంబంధించిన విచారణకు హాజరైండు. అండ్ దాంతోపాటు ఈ విద్యుత్ కుంభకోణాలకు సంబంధించిన దాంట్లో కూడా అయిందా? కాలేదనుకుంటా, కోర్టుకు పోయిండు, ఏదో చేసిండు. దాంట్లో కూడా ఏ అడ్రస్ పెట్టిరండి? ఇన్ ద హైకోర్ట్ ఫర్ తెలంగాణ, స్టేట్ ఆఫ్ తెలంగాణ, హైదరాబాద్, క్రిమినల్ పిటిషన్ 6741 of 2024 బిట్వీన్ చంద్రశేఖరరావు అండ్ స్టేట్ ఆఫ్ తెలంగాణ. ఏ అడ్రస్ పెట్టిరండి? ఇక్కడ నందినగర్ అడ్రస్సే పెట్టి, ప్రతి దాంట్లో నందినగర్ అడ్రస్సే ఉంది. మళ్ళీ ఈడికిరా ఆడికిరా మళ్ళీ రిప్లై ఇచ్చి ఎందుకు ఇదంతా పోయి డైరెక్ట్ అటెండ్ అయ్యేదానికి? నువ్వు తప్పే చేయవైతివి, నువ్వు ట్యాపింగే చేయవైతే, నీకు సంబంధమే లేదా? రాధాకిషన్ రావు ఎవడో తెలియదా, ప్రభాకర్ రావు ఎవడో తెలియదా? మరి అంత 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 ఇబ్బంది ఎందుకు, అంత భయం ఎందుకు? వెళ్ళు, ఫేస్ చేయి, తప్పే ఉంది. ఫోన్లు ట్యాప్ చేసేటప్పుడు ఇప్పుడు ఇదంతా ఈ భయము, రేపొద్దున ఏమవుతుందో ఈ టెన్షన్. అయినా నిన్న రేవంత్ రెడ్డి ఏమైనా అరెస్ట్ చేస్తా అంటున్నా, లేకపోతే ఇంకేమైనా అంటున్నా? నువ్వు ఫామ్ హౌస్లో ఉన్నావు ఒకటే, జైల్లో ఉన్నావు ఒకటే అని డిసైడ్ అయిపోయిన తర్వాత, రేవంత్ రెడ్డి మీకు మంచిగానే టర్మ్స్ ఉన్న తర్వాత ఇంకా మీకు ఇబ్బంది ఏముంది? మీకు ఇబ్బంది ఏముంది మీకు? సో వీళ్ళు కూడా అదే రాసుకుంటూ వచ్చారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్లోనే విచారణకు రావాలని సిట్ స్పష్టం చేసింది. ఈ కేసులో విచారణ హైదరాబాద్లోనే జరుగుతోందని, కేసు హైదరాబాద్ పరిధిలోదని గుర్తు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన ఎర్రవల్లి ఫామ్ హౌస్లో విచారించడం కుదరదు అని తేల్చి చెప్పింది. ఫిబ్రవరి 1వ తేదీన ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ఆయన విచారిస్తామన్నది. బంజారాహిల్స్ నందినగర్ ఇంట్లో కానీ, జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో కానీ అందుబాటులో ఉండాలని కోరింది. రెండింటిలో ఎక్కడ అందుబాటులో ఉంటారో తమకు సమాచారం ఇవ్వాలంటూ కేసీఆర్కు మరోసారి నోటీసులు ఇచ్చింది. శుక్రవారం రాత్రి 9 గంటలకు సిట్ బృందం నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి అక్కడి సిబ్బందికి నోటీసులు అందించే ప్రయత్నం చేశారు. అయితే సిబ్బంది ఎవరూ లేకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఇంటి గోడకు నోటీసు అంటించారు. ఇజ్జత్ తీసుకునే వ్యవహారం తప్ప ఇంకేముంది? దొంగతనం చేసి మళ్ళీ మేము దొంగలం కాదంటే ఎట్లా? చేసేటప్పుడు ఇవన్నీ ఆలోచనకు రావాలా?
వదిలేయండి బ్రదర్, వస్తాడు నందీనగర్కి. ఇప్పుడు ఆయన వచ్చినా ఆయన రాకపోయినా అయ్యేదేం లేదాడ, అన్ని కేసుల్లో ఆల్మోస్ట్ కాంప్రమైజ్ దిశగానే జరుగుతున్నాయి. టానిక్ కేసు పోయింది, కార్ రేస్ కేసు పోయింది, ఔటర్ రింగ్ రోడ్ కేసు పోయింది, భూములు అయితే వంచక తింటున్నారు. ఏ కేసు ముందుకు పడ్డది? వార్త వచ్చింది కాబట్టి చదవాల్సిందే, గంతే తప్ప దాంట్లో ఏం అయ్యేది లేదు, పోయేది లేదు. రఘు గారు, ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఐఏఎస్లు ఐపీఎస్లు ఉంటారు, మేబీ వాళ్ళు సార్ ఇలా రిక్వెస్ట్ పెట్టండి అన్నారేమో. ఒకరి రిక్వెస్ట్ తీసుకునే టైపా మనం ఏం చేయాలనో మనం చేసింది అవతలోడు ఫాలో కావాలి చెప్పింది, అంతే తప్ప అవతల వాళ్ళు చెప్పేది కనుక వినే పరిస్థితే ఉంటే ఇవాళ ఈ సిచ్యువేషన్ ఎందుకు ఆ పార్టీకి చెప్పండి? అసలు అయినా కేసీఆర్ది ఏం లేదు అక్కడ, మొత్తం అంతా కేటీఆర్, వీళ్ళు సంతోషరావు, వీళ్ళు నడిపించాల్సిందే, ఆయన నడిపించాల్సిందే. ఒకప్పుడున్న సిచ్యువేషన్ ఆయనకు కూడా ఏం లేదు. కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి, ఆ పరిస్థితి తీసుకొచ్చారు ఆయన. కబ్జా భూములు రికవరీ చేసి వాటిని వేలమేసి ఆ డబ్బులు విద్యా వైద్యానికి ఖర్చు పెడితే పేదరికం పోయి రాష్ట్రం అగ్రస్థానంలో ఉంటుంది. చేస్తారా ఈ పని? కబ్జాలు చేసిన వాటిని రికవరీ చేసుకొని వాళ్ళ అకౌంట్లలో కలుపుతున్నారు, నడుస్తున్నది అది. ఇందులో ఎవరికి పోవాల్సిన వాటా వాళ్ళకి పోతుంది, సింపుల్. రఘు అన్న, మేడారంలో ఏర్పాట్లు బాగా చేశారన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హ్యాట్స్ ఆఫ్ అట. ఏముంటుంది ఏర్పాట్లు అంటే, ఏముంటుంది అక్కడ చేయడానికి? శాశ్వత నిర్మాణాలు ఏమైనా జరిగినాయా? ఇంకేమైనా కట్టిరా? చలో, మన ముఖ్యమంత్రి హార్వర్డ్ యూనివర్సిటీలో తోలు తీస్తా పేగులు మెడలో వేసుకుంటా అని వాళ్లకు నేర్పుతున్నాడా? ఏమో సర్టిఫికేట్ ఇచ్చినట్టుగా 2 రోజుల చదువుకే. ఏమో మరి ఈ చదువు ఎక్కడ చూడలే మనం అయితే. కేసీఆర్ అండ్ రేవంత్ రెడ్డి బీ లైక్, నేను గిచ్చినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి, అంతే. నేను కొట్టినట్టు చేస్తా, నువ్వు ఏడిచినట్టు చెయ్యి. ఇందులో అన్ని పార్టీలది అదే ఉంది. అన్ని ప్రెస్ మీట్లకి, ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలకి, వీటికే పరిమితం వీళ్ళంతా. మళ్ళీ తెర వెనక ఎవరి రాజకీయం, ఎవరి గూడు పుట అని వాళ్ళదే. ఇందులో బీజేపీ ఏం మినహాయింపు కాదు. వాళ్ళ వాటా వాళ్ళకు వచ్చినప్పుడు వాళ్ళు సైలెంట్ ఉంటారు. మీరు ఒకరిద్దరు బీజేపీ ఎంపీల పనులైతే కాంగ్రెస్ వాళ్ళ పనులలో అయితేనే లేవో కానీ కొంతమంది బీఆర్ఎస్ వాళ్ళే, కొంతమంది బీజేపీ నాయకుల పనులు మాత్రం చకచక అయిపోతున్నాయి. నేను అనుకోండి, ఒక 2-3 బీజేపీ వాళ్ళు అయితే రేవంత్ రెడ్డితో రెగ్యులర్ టచ్లో ఉంటున్నారు. 2-3 బీజేపీ ఎంపీలు ఇవాళ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ మౌత్ పీసుల కిందనే మారిపోయారు. ఇక బీఆర్ఎస్ వాళ్ళు ఏమో సైలెంట్గా ఉంటారు, సైలెంట్గా ఉండి వ్యవహారాలు చక్కబెట్టుకుంటున్నారు. అన్న, రైతు బంధు వేస్తారు, ఎవరెవరు పంట వేశారని సర్వే చేస్తున్నారట. ఏం సర్వేలు చేసినా ఏం చేసినా ఎంపీటీసీ ఎలక్షన్ నోటిఫికేషన్కి ముందు ఆ పైసలు పడతాయి. వేస్తాడు, ఏకపోతే కుదరదు కదా, ఊరుకోరు కదా జనం. 100% వేస్తారు కానీ టైం అంతే. రఘు అన్న, మీరు బీజేపీ ఏం లేదు అని అంటారు, మీరు నోర్లు మూసుకోవాలి ఆఫ్టర్ మున్సిపల్ ఎలక్షన్. యాజ్ ఏ కామన్ మ్యాన్గా చెప్తున్నా, ఇప్పుడు బీజేపీ గెలుస్తుందా, కాంగ్రెస్ గెలుస్తుందా, బీఆర్ఎస్ గెలుస్తుందా అని ప్రజలు డిసైడ్ చేస్తారు. ఓకే, ఉన్న ఫ్యాక్ట్స్ మనం మాట్లాడతాం. ఎంపీల పేరు కూడా చెప్పన్నా. ఇప్పుడు మనం తెలిసిన వ్యవహారాలు, మాట్లాడుకుంటున్న వ్యవహారాలు, చర్చలు కొన్ని బేస్ చేసుకొని మనం మాట్లాడతాం. పేర్లు చెప్పండి అంటే, నువ్వు చూసినావా అని ఆయన అడుగుతారు రేపొద్దున. నేనేం చెప్పాలా? నేను చెప్పింది 100కు 200% వాస్తవం. తెలంగాణలో రాజకీయ నాయకులంతా ఒకటి, డౌటే లేదు, అందులో డౌటే లేదు. అయ్యో, ఎవరో ఆ బాబు పాపం సర్టిఫికేట్ ఇస్తలేడట, ఆగం అవుతున్నాడు. 56,000 కడితేనే ఇస్తామంటారట. ఇట్లా ఎంతోమంది, కొన్ని వేల మంది విద్యార్థుల పరిస్థితి ఇదే.